బిగ్ బాస్ సీజన్ 9 ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతూనే ఉంది. ఇందులో భాగంగా స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే ఈ రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ 7 గంటలకే స్టార్ట్ అవబోతుంది. ఎందుకు అంటే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టేశారు కాబట్టి ఈ పాటికే. ఈ విషయం పక్కన పెడితే వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి ఆ తర్వాత ఈ రోజు నుంచి కొత్త చాప్టర్ బిగ్ బాస్ సీజన్ 9 లో మొదలు కాబోతుంది అంటూ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వస్తున్నారంటూ హింట్ ఇచ్చేశారు. ఇందులో భాగంగానే ఎవిక్షన్ జోన్ లో ఉన్న రీతుని అలాగే ఫ్లోరాని గార్డెన్ ఏరియాకి వచ్చేయమన్నారు. అయితే మరి వీళ్ళిద్దరిలో ఎవరికి హౌస్ లో ఉండే అర్హత ఉందో ఎవరికి లేదో చెప్పమని ఉంటే ఈలోగా ఇమాన్యుయల్ లేచి గత 5 వారాల నుంచి చూసుకుంటే ఫ్లోరా గారి కన్నా రీతుయే స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి రీతుయే హౌస్ లో ఉంటుంది సార్ అంటూ ఇమాన్యుయల్ ఒపీనియన్ తెలియజేశారు. ఇక దివ్య కూడా ఫ్లోరా కన్నా చూస్తే రీతు చాలా స్ట్రాంగ్ సార్ మెంటల్లీ ఫిజికల్లీ కాబట్టి ఆమె హౌస్ లో ఉండొచ్చు అంటూ రీతుకే సపోర్ట్ చేసింది. ఇక ఫైనల్ గా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వాళ్ళిద్దరిని కంపారిజన్ చేసి చూసే అవకాశమే అస్సలు లేదంటూ, ఎందుకంటే ఫ్లోరా గారి గేమే ఆడరంటూ పవన్ కళ్యాణ్ కుండ బద్దలుగొట్టినట్టు ఫ్లోరా మొహం మీదే భాగంగా నాగార్జున మాట్లాడుతూ హౌస్ లో ఎవరైతే మీరు మిస్ అవుతున్నారో వాళ్ళకి సే గుడ్ బై చెప్పేయండి అంటూ కొంచెం టెన్షన్ పెట్టారు. ఈలోగా ఫ్లోరా మాట్లాడుతూ నేను హౌస్ లో మిస్ అయ్యేది ఎవరైనా ఉన్నారు అంటే అది సంజన అనే చెప్తాను. నేను ఏడ్చినప్పుడు నాతో పాటు ఆవిడ ఏడ్చారు. నిజంగా సంజన వెరీ స్వీట్, నేను చాలా మిస్ అవుతున్నాను అంటూ ఫ్లోరా సైరీ పాపం చాలా ఎమోషనల్ అయ్యింది. అలాగే పక్కనున్న రీతు కూడా హౌస్ లో అంతమంది కంటెస్టెంట్స్ అంటే ఇమాన్యుయల్ ముందు నుండి తెలిసి కూడా ఇమాన్యుయల్ పక్కన పెట్టి డెమోన్ పవన్ నిన్ను వదిలి నేను వెళ్ళలేకపోతున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ డెమోన్ పవన్ మీద పెంచుకున్న ప్రేమని తన కన్నీటి రూపంలో ప్రోమోలు అయితే చూపించేసింది రీతు. ఈలోగా హోస్ట్ నాగార్జున మాట్లాడుతూ మరి హౌస్ లో వీళ్ళిద్దరి మీద మీ ఒపీనియన్ చూసాం కాబట్టి మరి ఆడియన్స్ ఏం నిర్ణయించారా అనేది చూద్దామంటూ మొత్తానికి యాక్టివిటీ రూమ్ లోని 2 హార్ట్ బీట్ లాంటివి అరేంజ్ చేసి అందులో ఎవరిది లైఫ్ టైం ఆగుతుందో ఎవరిది లైఫ్ టైం కంటిన్యూ అవుతుందో చూద్దామంటూ టెన్షన్ పెట్టారు. కానీ మొత్తానికి పవర్ హస్త్రాన్ని యూజ్ చేసి ఇమాన్యుయల్ రీతుని సేవ్ చేసి ఫ్లోరాని ఎలిమినేషన్ చేశారు. పాపం అసలు నిజంగా చెప్పాలి అంటే ఈ వారం రీతు లేదా డెమోన్ పవన్ వీళ్ళిద్దరూ డబుల్ ఎలిమినేషన్ లో వెళ్ళాలి. కానీ ఫ్లోరా శ్రీజాని అవుట్ చేశారు బిగ్ బాస్. మరి దీని మీద మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.